సంగారెడ్డి జిల్లా పాసమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో సిగాచి పరిశ్రమలో 2 రోజుల క్రితం భారీ ప్రమాదం జరిగింది. ఇందులో ఇప్పటికే 46 మంది చనిపోయినట్లు నిర్ధారించారు. వీరి మృతదేహాలు కాలి బూడిదయ్యాయి. ఇంకా 9 మంది గల్లంతయ్యారనే వార్తలు కూడా వస్తున్నాయి. హాస్పిటల్లో 30 మందికి పైగా ట్రీట్మెంట్ కూడా జరుగుతోంది. ఇందులో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ పేలుడు ధాటికి పక్కనే ఉన్న భవనం కూడా కూలిపోయింది. పార్క్ చేసిన వెహికల్స్ కూడా మంటలంటుకున్నాయి. ఈ సంఘటనలో చనిపోయిన వాళ్ళు మాంసం ముద్దలుగా మారారు. వారిని DNA పరీక్షలతోనే గుర్తించాల్సినటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితి. ఈ స్థాయిలో ఈ ప్రమాదం సంభవించింది. నిజంగా ఇలాంటి పరిశ్రమలను అన్ని రకాల అనుమతులతోనే నడుపుతున్నారా? అసలు ఇలాంటి పరిశ్రమలకు అనుమతులు ఎలా ఇస్తున్నారు? ఆ కంపెనీల్లో ఎంతమంది కార్మికులు ఉన్నారనే వివరాలు కార్మిక శాఖ దగ్గర ఉన్నాయా? స్కిల్ వర్కర్స్ మాత్రమే పనిచేయాల్సినటువంటి విభాగాల్లో కూడా సాధారణ కార్మికులనే నియమించి పనులు చేయిస్తున్నారా? ఇప్పుడు ఇలాంటి అనేక ప్రశ్నలు మన ముందున్నాయి.